అంటే సార్ ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ తీర్పు అనేది నవంబర్ 17న అయితే రాబోతుంది. మరి తీర్పు తర్వాత బంగ్లాదేశ్ ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ప్రశాంతంగా ఉంటుందా అంటే లేకపోతే వాళ్ళు రెండుగా చీలిపోతుందంటారా? ఆసియా మీద నెగిటివ్ గా తీర్పు వస్తే సహజంగానే తనకు వ్యతిరేక శక్తులకు ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది బంగ్లాదేశ్లో. అంతర్జాతీయ న్యాయ చట్టాలు కూడా మిమ్మల్ని దోషిగా నిరూపించింది కాబట్టి ఆ చట్టం ప్రకారం శిక్షించాలి అని చెప్పేసి ఇటువంటివన్నీ మళ్ళీ ఫోర్ ఫ్రంట్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ మరి విచారించకుండానే హసీనాని విచారించకుండానే తీర్పిస్తుందా, ఆ నామ్స్ అలౌ చేస్తాయా, ఇవన్నీ బహుశా రేపు 18 నాడు కానీ మనకు డిబేట్కు రావు. కానీ 17 నాడు ఇచ్చేటువంటి తీర్పు అక్యూజ్డ్ లేకుండా విచారించి శిక్ష వేయొచ్చునా అనేటువంటిది ప్రైమ్ క్వశ్చన్. కాబట్టి ఆ విషయాల్లో ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సార్ అవామీ లీగ్ ఉద్యమం సైలెంట్ రెవల్యూషన్ అని చెప్తున్నారు. అంటే మరి అది శాంతియుతంగానే ఉంటుందా లేకపోతే హింసకు దారి తీస్తుందంటారా? ఏ విధంగా ఉంటుందంటే అదే అవామీ లీగ్ ఒక రెస్పాన్సిబుల్ పార్టీ, తర్వాత సెక్యులర్ క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి పార్టీ మొదటి నుంచి కూడా. అటువంటి పార్టీ అరాచకానికి పాల్పడుతుందంటే నమ్మం మనం. ఎందుకంటే సుదీర్ఘ పాలనలో వాళ్ళు పెద్దగా అరాచకానికి పాల్పడింది లేదు. తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా ఇటువంటి వాటికి పాల్పడలే. ఇప్పుడు ఫండమెంటలిస్టులు జొరబడి హిందువుల మీద దాడి చేయటం, దేవాలయం మీద దాడి చేయటం ఇటువంటిది చేస్తున్నారు. వీళ్ళంతా కూడా మతతత్వవాదులే. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ వచ్చాయి, మతతత్వ పార్టీలు వచ్చాయి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు వచ్చాయి. అటువంటి వాళ్ళు బంగ్లాదేశ్లో జొరబడితే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. మనకు స్ట్రెయిన్ అయింది. పాకిస్తాన్ బార్డర్ చిన్నది, బంగ్లాదేశ్ బార్డర్ పెద్దది, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు చైనా బార్డర్. కాబట్టి మనం స్ట్రెయిన్ కావాల్సి వస్తుంది. అందుకనే అక్కడ మంచి జరగాలని కోరుకుంటాం, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. అది తప్పని పరిస్థితి. ఎందుకంటే మనం చూశాంగా నేపాల్లో అనేక పార్టీలు ప్రభుత్వాలు కూలిపోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ కూలిపోవటం, మళ్ళీ రావటం, ఇవన్నీ జరిగి ఆడ 3-4 కమ్యూనిస్ట్ పార్టీలు నిత్యం ఒకదాన్ని ఒకటి గోలగొట్టుకున్నాయి. చివరికి ఏమొచ్చిందంటే వారసత్వంగా ఉన్నటువంటి వాళ్ళు రాజుల పరిపాలన కావాలి, ఇట్లా ఏడాదికి ఒక పార్టీ పాలన జరుగుతుందని చెప్పేసి చివరికి మళ్ళా వారసత్వం వైపు ఆ మధ్య ఉద్యమం చేశారు, మళ్ళా రాజును పునఃప్రతిష్ఠించాలని. అంటే ప్రోగ్రెసివ్కి వచ్చినటువంటి స్టేట్ మళ్ళీ రీగ్రెసివ్ ఆలోచనలు వచ్చినాయి. ఎందుకని అంటే పొలిటికల్ స్టెబిలిటీ లేక. బంగ్లాదేశ్లో కూడా అటువంటిది వస్తే మనకి ఇబ్బంది. కాబట్టి సహజంగానే మనం స్టెబిలిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ రావాలని కోరుకుంటాం. ఆమెలకు కూడా అరాచకానికి పాల్పడుతుందని అనుకో. ఎందుకంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ పార్టీ అండ్ రూల్డ్ నియర్లీ అబౌట్ 20 years అండ్ షేక్ హసీనా. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి పార్టీ, కొద్దిగా బాధ్యత ఉన్నటువంటి పార్టీ అటు చేస్తుందని నేను అనుకోను. రేపు నేను చెప్పేది నిజమా లేదనేది రేపు 16-17 తారీఖుల్లో బంగ్లాదేశ్ షట్ డౌన్ అయినటువంటి దాన్ని తేలిపోద్ది. అంటే నిజంగా అవామీ లీగ్ కి ప్రజా మద్దతు ఉందంటారా లేకపోతే ఆ పార్టీ అవామీ లీగ్ పార్టీకి ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా కాపాడుకోవడానికి అని చెప్పి ఈ ఆందోళనలు చేస్తుంది అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు అంటారు? ఒక్కొక్కసారి మోక తిరుగుబాట్లు వచ్చినప్పుడు బాధిత అయినటువంటి పార్టీలు కూడా జోక్యం చేసుకోవడానికి వెనకాడతాయి, దేశ భవిష్యత్తు ఎట్లా అని. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 1992లో సోవియట్ యూనియన్లో కమ్యూనిస్ట్ పార్టీ పాలన కూలిపోయింది. ఆ రోజు తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు రెడ్ ఆర్మీ మాస్కోలో ఎంటర్ అయినాక కూడా వాళ్ళ దగ్గర నుంచి గన్నులు గుంజుకోవటం, సామాన్య పౌరులు, తర్వాత వచ్చినటువంటి యుద్ధ సామాగ్రిని లాక్కోవటం, తర్వాత వాటిని డ్రైవ్ వాళ్ళే చేయటం, ఎక్కి ఇటువంటి చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఉండి రెడ్ ఆర్మీ ఉండి ఇట్లెట్లా చేశారు అంటే వాళ్ళు ఉన్నటువంటి గోర్బచేవ్ ఒక పిలిపిచ్చాడట కమ్యూనిస్ట్ పార్టీకి, మీరెవ్వరు ప్రతిఘటించొద్దు, దేశం అంతర్గత వార్లోకి పోతుంది, ఇంటర్నల్ వార్లోకి పోతుంది, దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది, కాబట్టి మీరెవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు కానీ ఆర్మీ కానీ కౌంటర్గా ఈ తిరుగుబాట్లకు వ్యతిరేక ఏం చేయొద్దని పిలిపించాడట. దాంతో వీళ్ళు సైలెంట్ గుండ్రు, పాలన వాళ్ళ చేతిలోకి పోయింది, అంటే కూలిపోయింది. మన ఫ్రంట్ లైన్ పత్రిక ప్రతినిధి ఉన్నాడు మాస్కోలో, తను ఇంటర్వ్యూ చేశాడు చాలా మందిని. ఇంటర్వ్యూ చేస్తే ట్రక్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వాళ్ళని గెదిం కొట్టే వాళ్ళమండి, గోర్బచేవ్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరించవద్దు అని చెప్పేసి పిలుపు ఇవ్వడంతో ఆగాం, లేకపోతే వాళ్ళని మాస్కో నుంచి తరిమి కొట్టే వాళ్ళం, సోవియట్ యూనియన్ రక్షించుకునే వాళ్ళం అని చెప్పేసి ఫ్రంట్ లైన్ పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆనాడు 92లో. ఆ విధంగా
మన బంగ్లాదేశ్లో కూడా చేసినటువంటి తిరుగుబాటుకు మరి పోలీసులు సైన్యం సపోర్ట్ ఉండి అవామీ లీగు బాధ్యులంతా బయటకు వస్తే ఎట్లుండేదో. కానీ వెంటనే సైలెంట్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు అంటే ఘర్షణలు జరగటం, వేల మంది చనిపోవటం, అదంతా అరాచకాన్ని దారితీస్తుందని సైలెంట్ అయి ఉంటారు. తర్వాత రెండోది, యూత్ విద్యార్థులు తిరుగుబాటు చేసిన దగ్గర దానికేం నిర్మాణంతో చేసినటువంటి కావు, మాసివ్గా వచ్చినటువంటి. అటువంటి మాసివ్ అటాక్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ అరాచకం జరిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని నివారించడానికి పరిపాలించే పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ కొంత సైలెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అది బాధ్యతలో భాగం అనుకుంటారు. సార్, ఇప్పుడు అవామీ లీగ్ నిరసనలకు ఆందోళనకు సంబంధించి తాత్కాలిక ప్రభుత్వం యూనస్ ప్రభుత్వం ఎలా ప్రతిస్పందిస్తోందంటారు? ఖచ్చితంగా రేపు దాన్ని ప్రతిఘటించడానికి ప్రయత్నం చేస్తారు. సైన్యం సపోర్ట్ ఉంటే మాత్రం ఇవాళ బంగ్లాదేశ్లో తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరో, ఏదో గతంలో అషనాన్ని బయటకు పంపినప్పుడు వాళ్ళకు సైన్యం సపోర్ట్ చేస్తే రేపు అవామీ లీగు షట్డౌన్లో దాడులు చేస్తారు. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల మీద, నాయకులను అరెస్ట్ చేయటం, కార్యకర్తల మీద దాడులు చేయటం, అణిచివేయటం, ఇవన్నీ జరుగుతాయి. అట్లా కాదు, సైన్యం సపోర్ట్ లేకుండా న్యూట్రల్గా ఉంటే బహుశా బంద్ సక్సెస్ అవుద్ది. కాబట్టి సైన్యం ఎలా వ్యవహరిస్తుంది అనేది మనం వేచి చూడాలి. సైన్యం సైలెంట్గా అషీనా ఉంటే సపోర్ట్ చేసింది, ఇప్పుడు యూనస్ ఉంటే కూడా సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ రేపు ఎట్లా ఉంటుందో చూడాలి. రేపు 16-17లో అంటే అంతర్గత ఘర్షణలకు దారి తీయకపోవచ్చు. ఎందుకంటే ఇది ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాబట్టి అవామీ లీగ్. అందుకని అయితే షట్ డౌన్ అయిన ఉండొచ్చు, లేదా బంగ్లా ప్రభుత్వం నిషేధించవచ్చు. అలా మేము వ్యతిరేకిస్తాం, షట్ డౌన్ చేయడానికి వీల్లేదని చెప్పేసి. సాధారణంగా మనం చూస్తున్నటువంటి సాంప్రదాయం అంటే భారతదేశంలో మన కళ్ళతోడు చూస్తున్నాగా, ఏదైనా పార్టీలు బంద్కు పిలిపిస్తే కౌంటర్గా షాపులు తెరవమని ఎవరు పెద్దగా పిలిపివ్వరు, ఏవో చిన్న చిన్న చోట్ల తప్ప. ఎవరి బంద్ వాళ్ళు కొనసాగిస్తుంటారు. అట్నే ఇట్లా రేపు అవామీలకు పిలుపుకిస్తే అది జరగనిస్తారా, లేదా కౌంటర్ పిలుపు ప్రభుత్వం ఇస్తుందా, వీళ్ళ చేయడానికి వీల్లేదని ముందే హౌస్ అరెస్టులు చేయడం అనేది జరుగుతుందా అనేది మనకు 17 నాడు తెలుస్తుంది.